టీడీపీలో మార్పులు చేర్పులతో వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఎవరి సీటుకు ఎసరు పడుతుందో తెలియని పరిస్థితుల్లో ఆందోళనలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించారు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటారన్నారు. సీఎంఓ నుంచి పిలుపు రావడంతోనే తాను ముఖ్యమంత్రిని కలిశానన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పనులు, నిధుల గురించి చర్చించినట్లు తెలిపారు. నిన్న సాయంత్రం నేను ముఖ్యమంత్రి గారిని ఈ అభివృద్ధి పనులకు సంబంధించి కలవటం జరిగింది. వారిని ఈ రోడ్డుకి కాంట్రాక్టర్ కొంత త్వరగా నిధులు విడుదల చేయించమని చెప్పి అడగటం జరిగింది. అట్లాగే మన కందులపాడు నుంచి నాగులూరు వరకు ఏమైతే రోడ్డు శాంక్షన్ అయిందో ఆ రెండింటికి కూడా సంబంధించి ఆ కాంట్రాక్టర్లతో వాళ్ళకున్న పెండింగ్ బిల్లులు కొంత విడుదల చేయించాలని అడిగితే తక్షణం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అవి రాజకీయ వ్యవహారాలు ఏమీ నిన్న మాట్లాడలేదు. కేవలం నేను నిన్న కలిసింది ఇప్పుడు అందరూ రకరకాల సందర్భాల కోసం అక్కడ చాలామంది ముఖ్యులు వచ్చున్నారు. శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సమన్వయకర్తలు అంతా హడావుడిగా ఉంది. నేనైతే కలిసింది మటుకు ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీదే అయ్యేవారి దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సంబంధిత అధికారులకి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ కాంట్రాక్టర్లను పిలిపించి వాళ్ళకి ఎక్కడ బిల్లులు పెండింగ్ ఉన్నాయో వాటిని తక్షణం చెల్లించి ఆ రోడ్ల నిర్మాణం ముందుకెళ్లేటట్టుగా చర్యలు తీసుకోమన్నారు. నేను 1999లో పోటీ చేసి 2019 దాకా 20 సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నా. ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, ఆయన ఆదేశం మేరకు నేను వచ్చి మళ్ళీ 2019లో ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచే వరకు నేను నా పంతం గురించి ఆలోచించా. నన్ను ఎప్పుడైతే 2019లో ఓడించాడో అతను ఓడించడమే నా లక్ష్యంగా పనిచేశా. కానీ 2018 నుంచి ఇక్కడ తిరిగిన తర్వాత 2019లో మైలవరం నియోజకవర్గ ప్రజానీకం నన్ను ఏం గెలిపించారో వాళ్ళందరూ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా భావించి మేమందరం ఒక కుటుంబంగా సాగుతున్న ఈ తరుణంలో మా నియోజకవర్గ ప్రజల కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం, ఇక్కడ సంక్షేమం కోసం నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ముఖ్యమంత్రి గారి నిర్ణయానుసారం ఏదైతే